స్థానిక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఆరోగ్య రంగానికి మరో ప్రగతి సూచికగా పాథాలజీ విభాగంలో అత్యాధునిక ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ పరికరాలను ప్రారంభించారు. మొత్తం 40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పరికరాలు జిల్లా స్థాయిలో తొలిసారిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించనున్నారు. ఈ సందర్భంగా కాలేజీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను తొందరగా గుర్తించేందుకు మరియు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పరికరాలు రోగ నిర్ధారణ సామర్థ్యాన్ని మరింత అధికం చేయనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాథాలజీ విభాగం అధ్యాపకులు, వైద్య బృందం మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను డాక్టర్ జి సుధాకర్, హెచ్ఓడి ఆఫ్ పెథాలజీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. ఈరోజు మాకు ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీకి సంబంధించిన ఒక మిషన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇది క్యాన్సర్ పరీక్షలకి చాలా ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంటు. దీన్ని పీజీ ఫండ్స్ కింద గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసింది. ఈ మిషన్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్లో రకాల గురించి తెలుసుకోవచ్చు, పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది తెలుసుకోవచ్చు, అండ్ పేషెంట్ ట్రీట్మెంట్ పురోగతి ఎలా ఉందో కూడా ఈ మిషన్ వల్ల తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పీజీ స్టూడెంట్స్కి రీసెర్చ్ యాక్టివిటీస్కి వాళ్ళ థీసిస్ కంప్లీట్ చేయడానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మిషన్, ఈ ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్ ఒంగోలులో చేయడం అనేది ఒక అద్భుతం. ఈ ప్రకాశం డిస్టిక్లో ఎవరు ఎక్కడ చేయటం లేదు. ఓన్లీ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ జిఎంసి ఒంగోలులోనే చేస్తున్నాము. ఇది అందించిన హయ్యర్ అఫీషియల్స్ అందరూ క్యాన్సర్ పరీక్షల్ని మనం ఒక వ్యక్తికి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ అది హార్మోన్స్కి ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుంది అని తెలుసుకోవడానికి దీనిలో యాంటీబాడీస్ని వాడతాము. ఆ యాంటీబాడీస్ని తీసుకుంటే అది ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయిద్దని అర్థం, తీసుకోకపోతే రెస్పాండ్ అవుదని అర్థము. దాన్ని బట్టి ఆంకాలజిస్టులు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ విధంగా ఇది పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను మాట్లాడే ముఖ్యమైన అంశం ఏంటంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పెథాలజీ డిపార్ట్మెంట్లో ఒక అధునాతన ఎక్విప్మెంటు ప్రారంభోత్సవ కార్యక్రమము మరియు ఆ ఎక్విప్మెంట్ యొక్క ఉపయోగాలు, అలాగే ఆ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా అది మన పబ్లిక్ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని గురించి నేను క్లుప్తంగా చెప్తానండి. మనకు గత సంవత్సరము మొత్తము 99 పీజీ సీట్లు మనకు శాంక్షన్ అయినాయండి. ఆ 99 పీజీ సీట్లకు గాను దాదాపుగా 30 నుంచి 40 కోట్ల రూపాయలు పీజీ కోటా కింద ఎక్విప్మెంట్ కోసము గవర్నమెంట్ వారు మనకు శాంక్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్లో మనకు పీజీ ఎక్విప్మెంట్ శాంక్షన్ జరిగింది. మన మెడికల్ కాలేజీకి దాదాపుగా 30 నుంచి 35 కోట్ల దాకా ఎక్విప్మెంట్ శాంక్షన్ అయింది. అందులో భాగంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మన దగ్గర నుంచి లిస్టు తీసుకున్నారండి. జనరల్ మెడిసిన్లో ఏ ఎక్విప్మెంట్ కావాలి, అలాగే పెథాలజీలో ఏం కావాలి, జనరల్ సర్జరీలో ఏం కావాలి, యూరాలజీలో ఏం కావాలి, ఈ ఎక్విప్మెంట్ అంతా మేము గవర్నమెంట్ వారికి ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మాకు వన్ బై వన్ మాకు ఎక్విప్మెంట్ రావటం జరిగింది. దాదాపుగా ఒక 70 రకాల ఎక్విప్మెంట్ కూడా మన దగ్గరకు వచ్చిందండి. దాని వర్త్ ఏంటంటే దాదాపు 17 కోట్ల రూపాయల ఎక్విప్మెంటు. గత 6 నెలల నుంచి దాని ఇన్స్టలేషన్ కూడా జరుగుతుంది. కొన్ని జరగాల్సి ఉంది, ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. కొత్త ఎక్విప్మెంట్ కూడా మిగతాయి కూడా రావాల్సి ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెథాలజీ డిపార్ట్మెంట్లో 40 లక్షల రూపాయల వర్తుతో ఒక ఐహెచ్సి ఆటోమేటిక్ మెషిన్ అనేది రావటం జరిగింది. ఐహెచ్సి అంటే ఏంటంటే ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక 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 రోగి
మెడలో గడ్డ కానీ లేదా కడుపులో గడ్డ కానీ గొంతులో కురుపుతో కానీ వచ్చారనుకోండి, అది ముక్క తీసి మేము పరీక్షకు పంపిస్తాము. అది క్యాన్సరా కాదా, అలాగే క్యాన్సర్ అయితే ఏ రకమైన క్యాన్సరు, ఓకే ఏ రకమైన క్యాన్సర్ అని ఇంకా తెలిసిందనుకోండి అది ఏ మందులకి రెస్పాండ్ అవుతుంది, అలాంటి సూక్ష్మాతిగా మనం ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ద్వారా మనం పరీక్ష చేసుకోవచ్చు అనమాట. నిజంగా అది వండర్ఫుల్ మిషన్ అనమాట. మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, మన జనరల్ హాస్పిటల్కి ఫ్రాంక్గా చెప్పాలంటే మన ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ రంగం అయితేనేమి లేకపోతే గవర్నమెంట్ రంగం అయితేనేమి ఇంతవరకు అలాంటి మిషన్ రాలేదు. అలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేయాలంటే ఒక ముక్క తీసిన తర్వాత దాన్ని చెన్నైకో లేకపోతే విజయవాడకో లేకపోతే బాంబేకో హైదరాబాదుకో పంపించాల్సింది. ఆ పంపించడం వల్ల ఏమవుతుందంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ మెషిన్ అందుబాటులో రావటం వలన మనకు ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి సూక్ష్మమైన పరీక్షలు ఒక 3.5-4 గంటల్లో మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది నేను ప్రకాశం జిల్లా వాసులందరికీ చెప్తున్నానండి. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంది. సో ఏంటంటే ముఖ్యంగా ఎవరికైనా క్యాన్సరు దాని గురించి ఏదన్నా అనుమానంగా ఉన్నా, అది ఏ రకమైన క్యాన్సర్ అని తెలియాలంటే, అలాగే ఏ రకమైన క్యాన్సర్స్ మందులు పనిచేస్తున్నాయి అనే టెస్ట్ ద్వారా తెలియాలంటే ఇలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరికరం అన్నమాట. ఇది మన కాలేజీకి రావటం చాలా అరుదు. సో మన మెడికల్ కాలేజీతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడాను వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా బట్టి కొన్ని మెడికల్ కాలేజీలు కూడా అందజేయడం జరిగింది. మన ఒక్క కాలేజీకి కాదు, మిగతా మెడికల్ కాలేజీలు కూడా ఇచ్చారనమాట. సో అలా రావటం వల్ల ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అతి బీద అంటే బాగా పూర్ పేషెంట్స్ అయినట్టు వాళ్ళందరూ ఆ టెస్ట్ కోసం ఏమవుతుందంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి వచ్చినప్పుడు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ టెస్ట్ కోసం మేమేం చేస్తున్నామంటే మీరు మన దగ్గరలో తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్కి వెళ్ళండి, లేకపోతే హైదరాబాద్లో నిమ్స్కి వెళ్ళండి, లేకపోతే ఇంకేదన్నా ప్రైవేట్గా చేయించుకోండి అని చెప్పగలమే కానీ అంతకంటే మనం చేయలేమన్నమాట. ఎందుకంటే ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ ఉంది. రొమ్ము క్యాన్సర్ మేము ఆపరేషన్ చేశాము. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు 5 సంవత్సరాలు ట్యాబ్లెట్లు వాడాలి, అలాగే 1.5 సంవత్సరం దాదాపుగా ₹1,00,000 అయ్యే మందు వాడాలి. సో ఈ పరీక్ష చేయకపోతే వాళ్ళు 5 సంవత్సరాల బిళ్ళలు వాడాలా వద్దా, అలాగే 1.5 సంవత్సరం ₹1,00,000 ఖరీదయ్యే మందులు వాడాలా వద్దా తెలియదు అనమాట. సో ఆ టెస్ట్ చేయటం వల్ల మనకేంటంటే అతి సులువుగా మనకు అందుబాటులో ఆ టెస్ట్ రావటం వల్ల ఏంటంటే ఆ పేషెంట్కి 5 సంవత్సరాల మందు వాడాలా, ట్యాబ్లెట్ రూపంలో హార్మోనల్ బిళ్ళలు వాడాలా వద్దా, అలాగే 1.5 సంవత్సరము HER2 పాజిటివ్ బట్టి దానికి సంబంధించిన ఇంజక్షన్లు చేయాలా వద్దా తెలుస్తుంది అనమాట. ఆ టెస్ట్ చేయకుండా మనము ఏదో తూతూ మంత్రంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ టెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీ. అలా గనక చేయకుండా తూతూ మంత్రంగా మనం ఏదో ఒకటి రొమ్ము క్యాన్సర్ పేషెంట్ వచ్చింది, ఆపరేషన్ చేసేసాము, తర్వాత కరెంటు పెట్టాల్సినప్పుడు కరెంటు పెట్టాము, అంతేగాని ఇంత సూక్ష్మమైన టెస్ట్ చేయకుండా మందులు వాడకపోతే మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క టెస్ట్ ఎంత ప్రాముఖ్యతమైందో. ER/PR అని, అలాగే HER2 అని, KN 4 రకాల టెస్టులు రొమ్ము క్యాన్సర్లో చేస్తామండి. అవి మనకు అందుబాటులోనే ఉన్నాయి. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్కి ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా ముందు తెలుసుకోవచ్చు ఈ పరీక్ష ద్వారా. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్లో 10 రకాలు ఉంటాయి. అందులో ఏ 10వ రకమో తెలుస్తుంది మనకు. ఆ 10 రకాల్లో ఒక్కొక్కటి ఏంటి అని కూడా తెలుస్తుంది. దాని తర్వాత కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్స్కి బాగా ఖరీదైనటువంటి క్యాన్సర్ మందులు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనవసరంగా వాడకుండా ఒక సూక్ష్మమైన చిన్న బిళ్ళ రూపంలో కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానివల్ల మొత్తం క్యాన్సర్ అంతా మాయమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టెస్టులన్నీ ఇలాంటి ఇప్పుడు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ వల్ల తెలుస్తుంది. ఈ పాటికే మీకు దాని యొక్క ప్రాముఖ్యత అర్థమై ఉండాలి. అంటే ఖరీదైనటువంటి బాగా కాస్ట్లీ ఉన్నటువంటి క్యాన్సర్ మందులు అనవసరంగా వాడి ఆ శరీరం పాడయ్యే కంటే సూక్ష్మమైనటువంటి ఇలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేయించుకొని సింపుల్గా కొన్ని కండిషన్స్లో చిన్న ట్యాబ్లెట్ సరిపోతుంది. ₹120-200 ట్యాబ్లెట్తో అది పెట్టుకుంటే వాడుకుంటే అనవసరంగా కీమోథెరపీ మందులు వాడక్కర్లా. అలాగే మనకు లింఫోమా ప్యానల్ అని ఉంటుంది, మెడలో గడ్డలు ఉంటుంది, చంకలో గడ్డలు ఉంటాయి.
అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు, కానీ దానికి ఏ మందు వాడాలి? కొన్నిసార్లు CD20 పాజిటివ్ అని ఉంటుంది. అలాంటి టెస్ట్ కనుక చేయించుకుంటే దానికి రిటక్సిమాబ్ అనే టెస్ట్ మందు వాడాల్సి వస్తుంది. అది వాడకపోతే ఆ పేషెంట్కి మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ తొందరగా తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మల్టిపుల్ మైలోమా ప్యానల్ అని ఉంటుంది, అంటే బోన్కి ఎముక గుజ్జుకి బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్ అనమాట. ఆ శాస్త్రము, అందులో క్యాన్సర్ శాస్త్రం బాగా రోజుకి బాగా డెవలప్ అవుతుంది. అందులో భాగమే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. అలాంటిది మన మెడికల్ కాలేజీకి, మన జనరల్ హాస్పిటల్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారు 40 లక్షల రూపాయలు వెచ్చించి మనకి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కూడా వచ్చినాయి. 9 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఉన్నాయి పెథాలజీలో. ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఈ టెస్ట్ కనుక లేకపోతే వాళ్ళకి చాలా కుంటితనం అవుతుంది, అంటే ఒక రకమైనటువంటి హ్యాండిక్యాప్ అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్లో తర్ఫీదు ఉండదు, వాళ్ళు సరైనటువంటి పట్టబొద్దులుగా బయటకు వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఏదో ఒక ల్యాబ్స్ లేకపోతే ల్యాక్యూనా ఉంటుంది. సో ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ పరికరం వలన మన మెడికల్ కాలేజీకి, మన గవర్నమెంట్ హాస్పిటల్కి, పేషెంట్స్కి అయితేనేమి, అలాగే మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితేనేమి, మన ఫ్యాకల్టీ మెంబర్స్కి అయితేనేమి చాలా ఉపయోగం ఉంటుంది. సో నేను ఒక ప్రిన్సిపల్గా, సూపరింటెండెంట్గా విన్నవించుకునేది ఏంటంటే, ఈ టెస్ట్ బయట చేయించుకుంటే 6, 7, 8 వేలు అవుతుంది, అలాగే 10 రోజులు పడుతుంది. అలాంటి టెస్టులు మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, మా జనరల్ హాస్పిటల్కి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రైవేటు, మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మీరు IMA వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎవరికైతే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ కనుక అవసరం ఉంటే దయచేసి ఆ పేషెంట్ యొక్క ముక్క రూపంలో ఉన్నటువంటి బయాప్సీస్ మాకు పంపిస్తే మేము ఆ టెస్టులు కూడా చేయించి మీకు తొందరగా అందుబాటులో ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇలాంటి అవకాశాన్ని ఈ ప్రకాశం జిల్లా వాసులందరూ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా వారందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి, అమరావతి రైల్వే లైన్, కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో, తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ CRDA అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో 200 గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు. సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇళ్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్. తాడికొండ టు కంటేర్ రోడ్, బిసైడ్ తాడికొండ హౌసెస్, తాడికొండ, అమరావతి. ఏపీ CRDA అప్రూవ్డ్ 40 అడుగుల తార్ రోడ్లు, ఓపెన్ డ్రైనేజీ, వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ, డిసైన్డ్ ఆర్చ్, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, సోలార్ ఫెన్సింగ్, ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డు, మంచినీటి సదుపాయం, 24/7 సెక్యూరిటీ, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు. వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్, విల్లా నెంబర్ 1, మైత్రి హోమ్స్, తాడికొండ క్రాస్ రోడ్, గుంటూరు. సెల్ 9949948949.